తోట మాత్రం మంచిగా ఉంది. కాపు దగ్గర కాపు. ఓకే అండి. ఆకులు నీట్గా ఉంది తోట. ఓకే అండి. అయితే రైతు వారిగా అయితే నేనైతే అందాజ 30-40 క్వింటాల లోపు కావచ్చు. రైతు సోదరులకి నమస్కారం అండి. మనం చూస్తున్నది శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళది శివాని వెరైటీ. ఈ వెరైటీని రైతు సుమారుగా 1 ఎకరన్నర సుమారుగా సాగు చేశారు. ఆ వెరైటీని చూడటం కోసం ఇక్కడ శ్రీనాథ్ సీడ్స్ వాళ్ళు రైతు ప్రదక్షిణ క్షేత్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి రైతు సోదరులు వచ్చారు. అదేవిధంగా మనకి ఈ వెరైటీతో పాటుగా ఇంకా 2-3 రకాల వెరైటీలు ఈ రైతు సాగు చేశాడు. ప్రస్తుతం మనం చూస్తున్నది శివాని వెరైటీ. ఈ వెరైటీని చూడటానికి వచ్చిన రైతన్నలు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళని వివరాలు అడిగి తెలుసుకుందాం. తాతయ్య గారు మీద ఏ ఊరు? మాది సూర్యాపేట జిల్లా రావిపాడు మూతెం మండలం. ఓకే, రావిపాడు నుంచి వచ్చారు మీరు, సూర్యాపేట దగ్గర నుంచి. ఇప్పుడు ఈ శివాని వెరైటీ ఎలా ఉందండి మీరు చూడటానికి? తోట మాత్రం మంచిగా ఉంది. కాపు దగ్గర కాపు. ఓకే అండి. ఆకులు నీట్గా ఉంది తోట. ఓకే అండి. మంచిగా ఉన్నది తోట. అయితే నల్లి లేదు, ఏది లేదు, మంచిగా తట్టుకొని ఉన్నది. ఇప్పుడు అయితే ఇది మనకి మార్చి నెల దగ్గర మొదటి వారం అయిపోతానికి వచ్చింది. అప్పటిదాకా కూడా లేత తోట ఉన్నట్టున్నది. దీంట్లో మీకు మచ్చలు గాని తాలు గాని లేకపోతే ఏమన్నా బొబ్బరి తెగులు గాని ఏమైనా కనపడుతుందా? ఏం లేదు. బొబ్బరి తెగులు లేదు, మచ్చ లేదు, ఆకుకి ఏ తెగులు లేదు. అసలు పై ముడత గీ ముడత అనేది లేకుంటుంది. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల తోట వేస్తారండి మీరు? తాతగా మేమైతే ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసినాం. ఇప్పుడు 2 ఎకరాలు వేసారు. ప్రజెంట్ మీరు వేసిన తోట ఎట్లుంది? మాది ఓ తీరుకుంది. మాది ఇత్తనం వేరు, ఈ ఇత్తనం వేరు. ఈ ఇత్తనానికి ఆ ఇత్తనానికి మీకు తేడా కనపడుతుందా? కనపడుతూనే ఉంది. ఇప్పుడు ఇది ఎకరన్నర సుమారుగా ఉంటది. ఇది మీరు ఇప్పుడు చూసిన విధానాన్ని బట్టి ఈ ఎకరన్నరలో ఎన్ని క్వింటాలు అయితే అనుకుంటారు? మేమైతే రైతు వారిగా అయితే నేనైతే అందాజ 30-40 క్వింటాల లోపు కావచ్చు. 1 ఎకరానికి అంటే మొత్తం కలిసి కూడా 40 లోపు. 40 క్వింటాలు అయితే 40 క్వింటాల క్రాప్ అయితే ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు ఈ తోటని ఇంతవరకు ఒకసారి కూడా ఏరలేదు రైతు. ఇప్పుడు ప్రజెంట్ గా ఏరతాడు. తర్వాత మళ్ళా ఏరితే అంటే చివరి కాయలు మళ్ళీ ఒక స్టెప్ కూడా ఉన్నది పైన పచ్చికాయలు. అవి ఒక 4-5 క్వింటాలు మళ్ళీ అవుతాయి కదా. అయితే కూడా అంతేనే. మీరు ఎన్ని చెప్పినా గానీ 30 నుంచి 40 క్వింటాలు ఈజీగా అయితే. ఇందులో మీకు అన్న తాలు కనపడుతుందా? తాలు అయితే లేదు. కాయ అంతా ఒక రంగే ఉంది. తాలు లేదు, ఏది లేదు. కలర్ మంచిగా ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మీరు సూర్యాపేట దగ్గర నుంచి ఎంత మంది వచ్చారన్న? 9 మంది వచ్చినాం. 9 మంది రైతులు వచ్చారు. 9 మంది రైతులు దీన్ని సాగు చేయడానికి బాగుందా? మీకు నచ్చిందా? మాకు నచ్చింది, పర్వాలేదు. నచ్చినట్టే ఉందా? ఈ శివాని వెరైటీని నెక్స్ట్ ఇయర్ రైతులు సాగు చేయడానికి నమ్మకంగా ఉందా? నమ్మకంగా ఉంది. అయినా ఈ రైతు వేసింది మగ తోట వేయలే. ఈయన మగ ఎల్లుదలకి వేసిండు తోట. అంటే ఈయన మగ తోట వేసాడట. కాకపోతే ఏంటంటే ఆగస్టు 25వ తారీఖు 26వ తారీఖు వేసిండు. తుఫానికి కొన్ని రోజుల పాటు తోట అందులోనే ఉండిపోయింది పెరగకుండా. అంటే ఊట పట్టింది అనమాట. వాటర్ ఎక్కువై ఊట పట్టిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి తోట తిప్పుకున్నది. అందుకోసం మీకు ఇంత ఊట పట్టినా కూడా ఆ రైతు నీళ్లు కడతాడుగా కట్నే ఉంది కానీ ఓకే, ఆయన కూడా వస్తారులే. కానీ ఇప్పుడు మీరు సాగు చేయడానికి మీ విలేజ్ లో నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చిన 9 మంది రైతులు ఖచ్చితంగా విత్తనాన్ని సాగు చేస్తారన్న? చేద్దామని అనుకుని ఇంత దూరం వచ్చిన చూద్దామని. దీన్ని సాగు చేయాలనుకున్న ప్రతి రైతు అన్నగారు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నేను. ప్రతి ఒక్కళ్ళు అక్కడ నుంచి మీరు విత్తనం అనేది తీసుకోవచ్చు. మా మనవాడు ఉన్నాడు, ఓకే, ఆ తమ్ముడు కూడా నాకు తెలుసు. మీరు ఈ శివాని ఆయన నాది గట్టేమటేనా ఇద్దరం పొద్దున్న లేతే తోట, ఆయన నాకు ఇద్దరు. ఓకే, ఇప్పుడు సుమారుగా మీరు రాయపాడు విలేజ్ లో ఎంత తోట వేస్తారండి రైతులు అందాజగా? దగ్గర 100 పైన దాటుతాయండి. 100-200 ఎకరాలు దాటుతాయి. ఈ సంవత్సరం తగ్గినాయి. 300 ఎకరాల చిల్లరలో ఇప్పుడు ఈ విత్తనాన్ని ఎంత మంది రైతులు సాగు చేస్తారు? అంతేనా? ఈ సంవత్సరం విషయం కాదండి. ఉన్న ఫీల్డ్ లో ఉన్న సీళ్లలో నల్లికి ఎఫెక్ట్ నల్లికి తట్టుకున్నది మంచిగా ఉంది కాబట్టి ఇప్పుడు కాపు కాదు, నల్లికి తట్టుకొని ఉన్న శక్తి దీంతో ఉంది. నల్లితో పాటుగా బొబ్బరి తెగులు ఏమన్నా కనపడుతుంది? లేదనే చెప్తుంది. బొబ్బరి లేదు, నల్లి లేదు. ఇప్పుడు 4 ఎకరాలు వేసినా నేను కూడా 100 క్వింటాల పైన పండిస్తా. కానీ
అంత నీట్ గా లేదు. మావి లేవు, ఇంత నీట్గా లేవు. మీరు 4 ఎకరాలు వేసారు తోట. 4 ఎకరాలు వేసినాం, మొన్ననే మొదలు పెట్టినాం. ఆ, ఫస్ట్ సారి ఒక 6 క్వింటాల్ అయింది. ఓకే. ఇప్పుడు 3 ఎకరాలు కలిసి 40 చిల్లర అవుతుంది. 3 ఎకరాలకి 40 అవుతాయి. ఏంది ఎకరన్నర ఇది ఎకరన్నర 40 అవుతుంది. ఇది అసలు పర్వాలేదు ఇత్తనం. ఓకే అన్న. ఈ సారు కూడా మాకు పోయినసారి అది ఇస్త్రీగా 5 ప్యాకెట్లు దేవర ఇచ్చిండు సారు. ఓకే అండి. అది కూడా బాగుంది, నేను పెట్టిన. ఓకే అండి. ఇందులో దేవర వెరైటీ కూడా ఉంది వేరే సైడ్. కానీ శివాని ఒప్పుకోవాలి, ఓకే అన్న. తాళ్ళు లేదు అసలు, పడుచుకోరినైతే ఉంది పైన. ఇప్పుడు మనకి ఇది 2 స్టెప్పులు ఉన్నాయి, 2 స్టెప్పులు పెట్టి కాసింది. ఇప్పుడు ఇది కూడా ఇక చూడు, ఇక్కడ కూడా మళ్ళా పిందే ఉంది, ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా పిందే ఉంది. ఇంకా నీళ్లు ఉంటే ఇంకో స్టెప్ కూడా వచ్చేది. వాటర్ ప్రాబ్లం. నీళ్ళుంటే ఇంకా నీళ్ళుంటే ఆరోగ్యంగా మస్తు ఉంటది. ఓకే అండి. అది ఆ పిల్ల ఇప్పుడు మనకి మార్చి నెలలో కూడా ఇంత ఆరోగ్యంగా ఉంది తోట. ఇప్పుడు మీ ఏరియాలో తోటలు ఉన్నాయండి మార్చిలో ఇట్లా? లేవు, నాది ఉన్నాయి. ఇప్పుడు నాది ఉంది, ఆ పిల్లగాని కూడా ఉంది, సంజీవ్ కూడా ఉన్నాయి, నాది కూడా ఉంది. ఇప్పుడు మీ పేరు ఏం పెడతాం? నాది దేవర ఇచ్చిండు సారు, అది కూడా అవుతుంది నడుంలో అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు ఎంత వేసారన్న తోట? 1 ఎకరం. ఇప్పుడు 4 ఎకరాలు ఎట్లున్నది మీది? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఇప్పుడు ఈ వెరైటీ శివాని వెరైటీ ఎట్టుందన్న? శివాని రేట్ నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వేసాను. ఓకే అండి. సూపర్. 30 గుంటలు అయితే 30 గంటలు అయింది. 30 గుంటలు అయితే 30 క్వింటాలు అయింది పోయిన సంవత్సరం. ఇప్పుడు ఈ సంవత్సరం నెక్స్ట్ రాబోయే 2026లో మీరు ఎంత వేస్తారన్న ఈ శివాని వెరైటీని? నేనైతే ఒక వేస్తాను, మన 6-7 ఎకరాలు వేస్తాను. 6-7 ఎకరాలు వేస్తారు. ప్రతి సంవత్సరం ఈ అన్న దగ్గర తీసుకున్నాను నేను. ఓకే అండి. అన్నాల దగ్గర బనాస్ ఆ, తర్వాతకి మొన్న ఇది దేవరా ఒకటి ఇచ్చిండేమో. ఓకే. తర్వాతకి ఆరాధ్య ఒకటి, ఓకే. తర్వాతకి వీళ్ళది జాగృతి ఒకటి ఇచ్చినాను. ఓకే. ఈ 4 వెరైటీలు ఎట్టున్నాయన్న మీరు వేసినాయి? ఆల్రెడీ ఇంతకుముందు మనం వచ్చిన చూసిన వాళ్ళు. ఓకే. ఆ రోజున వచ్చిన రోజు బాగుంది. ఫీల్డ్ పెట్టడం ఒప్పుకోలే కాబట్టి ఇప్పుడు నీకు ఈ వెరైటీ బాగుందన్న, నచ్చిందా? బాగుందా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు సూర్యాపేట జిల్లా నుంచి వచ్చిన రైతులందరికీ ఈ విత్తనం నచ్చిందా అండి? ఓకే ఓకే, బ్రహ్మాండంగా ఉంది. మాకు మా సంజీవ్, థ్యాంక్ యూ రెడ్డి. థ్యాంక్ యూ అండి.